మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఆర్థిక రాజధానిగా పేరున్న గాజువాక పరిసర ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కబ్జాలపై అధికారులు స్పందించకపోవడం వెనుక లక్షల రూపాయల చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దగంట్యాడ, గాజువాక, వడ్లపూడి, కుర్మన్నపాలెం, దువ్వాడ, అగనంపూడి ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో రాత్రికి రేకుల షెడ్డులు కట్టి ఆక్రమిస్తున్న తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్పందించడం లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. 2 రోజుల నుండి కూర్మన్నపాలెం మాతృశ్రీ లేఅవుట్ ఆనుకునే సర్వే నెంబర్ 25, 26, 27 గెడ్డ స్థలంను ఆక్రమించి కొందరు కబ్జా చేయడంతో టీడీపీ నేత నల్లూరి సత్యనారాయణ అడ్డుకున్నారు. టీడీపీ నేత నల్లూరి సూర్యనారాయణ గాజువాక తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా కనీసం అధికారులు స్పందించలేదు అని ఆయన తెలిపారు. కోట్లు విలువలు చేసే ప్రభుత్వ స్థలాలను రక్షించాలని ఆయన కోరారు. తర్వాత కొంతదానికి ఎల్పీ నెంబర్ ఉంది. కొంతమంది మేము కొనుక్కున్నాం, మమ్మల్ని సైట్లోకి రానియట్లేదు, ఎవరినో గోండాలను పెట్టి బెదిరిస్తున్నారని ఉంది. కొంతమందికి మాకు ఇంత కడితే మీకు రాణిస్తామని ఉంది. కొంతమందికి డబుల్ రిజిస్ట్రేషన్లు ఉండే రకరకాల ఇబ్బంది ఉంది ఈ ప్రాంతం అంతా. లేకపోతే ఎప్పుడో అభివృద్ధి చెందాల్సిన చుట్టూ అభివృద్ధి చెంది ఈ సర్వే నెంబర్ 3 చెప్పేదంటే 25, 26 ఏళ్ళు ఈ ప్రాబ్లం ఉందంటే ఇక్కడ ఖచ్చితంగా అవతవకలు ఉన్నాయి. ప్రభుత్వ భూమి ఉంది, ప్రభుత్వం కాపాడి రైతు బజార్లో జనానికి పనికొచ్చే ఇవ్వాలి. అట్టానే సర్వే నెంబర్ 47లో ఉండే ఇంకా రకరకాలు ఉండే. కొర్మనపాలెం మొత్తం జల్లెడు పట్టి అధికారులు మొత్తం తక్షణం ఎక్కడెక్కడైతే అవకతవకలు ఉన్నాయో ఎవరు చేశారో బాధ్యులను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలి. కాబట్టి దీనికి అధికారులు స్పందించాలి. 47, 69/4, 8/1 అట్లా చూస్తే ఇంకా ఇస్తూ ఉంటారు ఫోన్ నెంబర్లు. ఇవన్నీ కలిపి ఒక లెటర్ రూపంలో ఇచ్చి ఎంఆర్ఓ గారికి ఇస్తామని. సర్వే నెంబర్ 80లో కూడా అట్లాగే లక్కరాజు చెరువు అక్కడ ఆక్రమణలు, అక్కడ రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. కానీ ఈ వార్డు గత 10 సంవత్సరాలు అంతకుముందు ఏం జరిగిందో మాకైతే తెలియదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక పల్లా శ్రీనివాసరావు గారు భర్త నాయకత్వంలో ప్రతి వాడికి ఇక్కడ జెన్యున్ పర్సన్కి న్యాయం చేస్తాం. అక్రమదారులు తరిమి కోర్టు ఉంది. తర్వాత కొంతదానికి ఎల్పీ నెంబర్ ఉంది. కొంతమంది మేము కొనుక్కున్నాం, మమ్మల్ని సైట్లోకి రానియట్లేదు, ఎవరినో గోండాలను పెట్టి బెదిరి ఏపీ ఆర్థిక రాజధానిగా పేరున్న గాజువాక పరిసర ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ కబ్జాలపై అధికారులు స్పందించకపోవడం వెనుక లక్షల రూపాయలు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దగంట్యాడ, గాజువాక, వడ్లపూడి, కూర్మన్నపాలెం, దువ్వాడ, అగనంపూడి ప్రాంతంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాల్లో రాత్రి రేకుల షెడ్డులు కట్టి ఆక్రమిస్తున్న తహసీల్దార్ కార్యాలయం అధికారులు స్పందించడం లేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. 2 రోజుల నుండి కూర్మన్నపాలెం మాతృశ్రీ లేఅవుట్ ఆనుకుని సర్వే నెంబర్ 25, 26, 27 గెడ్డ స్థలంను ఆక్రమించి కొందరు కబ్జా చేయడంతో టీడీపీ నేత నల్లూరి సూర్యనారాయణ అడ్డుకున్నారు. టీడీపీ నేత నల్లూరి సూర్యనారాయణ గాజువాక తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా కనీసం అధికారులు స్పందించలేదని ఆయన తెలిపారు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలను రక్షించాలని ఆయన కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్లో అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ.
విశాఖ జిల్లా అనగానే ఇది చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక రాజధానిగా ఇప్పటికే వెలుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక పారిశ్రామికంగా కూడా చాలా పేరెనిక గల జిల్లాగా కూడా ఉండడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఇక్కడైతే కనుక స్థిరపడడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇది ఒక మొత్తం పారిశ్రామికంగా చూసుకున్నట్టయితే కనుక ఇది నెంబర్ 1 స్థానంలోనే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి ప్రదేశంలో చూసుకున్నట్టయితే కనుక భూములకైతే మాత్రం రేట్లు రెక్కలు వచ్చిన పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అయితే భూములకి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఇప్పటికే కోట్లాది రూపాయలు పైన ఇది రేటు పలకడంతో అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను కూడా వీళ్ళు ఇక్కడ ఆక్రమించడం, అదేవిధంగా చూసుకుంటే రాత్రికి రాత్రే షెడ్లు నిర్మించడం, అదేవిధంగా వీటిని లక్షలాది రూపాయలకి అయితే కనుక అమ్ముకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఒక సామాన్య మానవుడికి కూడా ఎటువంటి భూమి కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ పెద్దలు అయితే మాత్రం రాబందుల్లా వాలిపోతూ ఇక్కడ ఉన్నటువంటి భూములను అయితే చెరబడుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఇటు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ కూర్మన్పాలెంకు సంబంధించి ఇక్కడ మాతృశ్రీ లేఅవుట్ అనేది కూడా ఉంది. ఇక్కడ దీనికి సంబంధించి దీనికి ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఇక్కడ స్థానిక కూటమి నేతల సహాయ సహకారాలతో, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు సహాయ సహకారాలతో అయితే ఇక్కడ ఆక్రమిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వీటిని షెడ్లు నిర్మించడం, రాత్రికి రాత్రి కూడా వీటిని అమ్ముతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు కావచ్చు, ఇటు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు అనుచరులే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా స్థానిక కూటమి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ విజువల్స్ లో చూపిస్తున్నట్టు కనుక కూటమి నాయకుడిగా ఉన్నటువంటి సత్యనారాయణ అయితే దీనిపై కూడా భారీగా స్పందించిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. సర్వే నెంబర్ 25, 26, 27 అదేవిధంగా కూర్మపాలెం సంబంధించి ఇటు 45, 46 సర్వే నెంబర్లో అయితే కనుక ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కూడా స్థానిక తహసీల్దార్ కార్యాలయం అండదండలు, అదేవిధంగా చూసుకున్న కూటమి నేతల అండదండలతో అయితే ఇక్కడ వీళ్ళు కబ్జా రాయిలు అయితే రెచ్చిపోతున్నారన్నట్టు కూడా మనకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు మన విజువల్స్ లో చూపిస్తున్నట్టుగా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు కొంతమంది వీళ్ళు కబ్జా రాయిలుగా మారడం, ఇక్కడ గాజువాక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం ల్యాండ్స్ ని కబ్జాలకు పాల్పడుతున్నారంటే కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈయన ఒక కూటమి నేతగా ఉంటూ కూడా కూటమి నేతలు చేస్తున్నటువంటి పనులకు సంబంధించి అయితే మొత్తం ఓవరాల్ గా ఇటు తహసీల్దార్ కార్యాలయంలో, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో, స్పందన కార్యక్రమంలో, PGRS లో కూడా ఈయన కంప్లైంట్లు పెట్టినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది ఎవరు పట్టించుకోవడం లేదని వీరికి ఏదైతే రాష్ట్ర నాయకులుగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు అయితే వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కూటమి ఆధ్వర్యంలో చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా చూసుకుంటామంటూ కూడా కూటమి నాయకులు, కూటమి పెద్దలు చెప్తున్నప్పటికీ కూడా స్థానిక టీడీపీ నాయకులందరూ కూడా ఇలాంటి కబ్జాలకు పాల్పడడం చూస్తూ ఉంటే కనుక ఇది అసలు కూటమి నాయకులు ఇచ్చిన మాట కావచ్చు, లేదంటే కూటమి ధ్యేయం కూడా ఇక్కడైతే నెరవేరినట్టుగా కూడా మనకి కనిపించడం లేదు. ఎందుకు అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు అయితే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడం అయితే కనుక కూటమికి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆ అండదండలు చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ విశాఖ జిల్లాలో ఇలాంటి ల్యాండ్ కబ్జాలకు పాల్పడడం పట్ల అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఎవరైతే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలోని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినట్టయితే కనుక రాష్ట్రం మొత్తంగా మిగతా చోట్ల కూడా ఇంకెంత మాత్రం పెద్ద మొత్తంలో ఇటువంటి భూములు అవి కూడా ఆక్రమిస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి రాష్ట్ర అధినాయకులు కావచ్చు, దీనిపై మాత్రం ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని దీనిపై అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములను కాపాడాలని, లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మనకి పేదలకు ఇచ్చేందుకు కావచ్చు, లేదంటే కనుక ప్రభుత్వ అవసరాలకైతే కనుక భూమి లేని పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు, అదేవిధంగా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అయితే ఏవైతే అనధికారికంగా నిర్మించారో ఈ షెడ్లన్నింటినీ కూడా ఖచ్చితంగా కూలదీసి ఇది ప్రభుత్వ అవసరాలకే వినియోగించాలి తప్ప ఎవరి కూటమి నాయకులు కావచ్చు, ఇంకెవరైనా కబ్జా చేసినట్టయితే వీళ్ళపై తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో చూసుకున్నట్టయితే కనుక వైసీపీ హయాంలోనే మనం పరిపాటిగా మారిందంటూ కూడా మనం చెప్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, కానీ ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే పెద్ద మొత్తంలో ఇక్కడ గాజువాకలో అయితే భూములన్నీ కూడా ప్రభుత్వ భూములను అయితే కనుక చెరబట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా మీడియా వద్దకు రావడంతో అయితే కనుక ఇదంతా కూడా బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములను
వీళ్ళు కబ్జా రాయిళ్ళు వీళ్ళు ఈ విధంగా కబ్జా చేయడం పట్ల అయితే మాత్రం నల్లూరు సూర్యనారాయణ అయితే దీనిపై సీరియస్ గా ఫైర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటు కలెక్టర్ కు అదేవిధంగా తహసీల్దార్ కి కూడా విన్నపాలు ఇచ్చామని, ఖచ్చితంగా దీనిపై అయితే మాత్రం ప్రభుత్వ అధికారులు దీనిపై చర్యలు చేపట్టాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఈ భూ కబ్జాలపై ఎవరి హస్తం ఉందనుకుంటున్నారు? అసలు ఏ అధికారులు ఈ భూమి కబ్జాలో ఉన్నారు అని అనుకుంటున్నారు నాయుడు? ఇక్కడ మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ గాజువాక నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భూమి కావడం, అదేవిధంగా చూసుకున్నట్టు పల్లా శ్రీనివాసరావుకు అనుచరులుగా ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో స్థానిక కార్పొరేటర్ల హస్తం అయితే ఇందులో క్లియర్ గా ఉందంటూ కూడా నల్లూరు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఇక్కడ గాజువాక తహసీల్దార్ ఎవరు వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కనుసన్నల్లోనే మెలగడంతో అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలకు రెక్కలు వస్తున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నది ఇది గెడ్డ పోరంబోకు స్థలం అయినప్పటికీ కూడా ఈ గెడ్డ పోరంబోకు స్థలాన్ని చదును చేయడం, అదేవిధంగా రాత్రికి రాత్రి షెడ్లు నిర్మించడంతో అయితే ఇక్కడ వీటికైతే పెద్ద ఎత్తున రేటు కూడా పలుకుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటు సిటీ మధ్యలోంచి ఉన్నటువంటి రహదారికి ఆనుకొని దగ్గరలోనే ఉండడంతో అయితే మాత్రం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని, అయితే ప్రధానంగా దీనిపై రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి రాష్ట్రంలో ప్రధానంగా ఒక ప్రధాన పార్టీ కూటమి పార్టీలో కూటమి సీఎంగా ఉన్నటువంటి పార్టీకి చెందిన వ్యక్తి ఇటువంటి కార్యక్రమాలకు అండదండలు ఇవ్వడం పట్ల చూస్తుంటే కనుక ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉందంటూ కూడా కూటమి నేతలు చెప్పడం చూస్తూ ఉంటే కనుక, అంటే కూటమి అధికారంలో ఉంది కాబట్టి మేము ఎంతకైనా తెగిస్తాము ఎంతకైనా బరి తెగిస్తాము అన్న చందంగా ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్లు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా డిమాండ్ అయితే పెద్దగా ఎత్తున వినిపిస్తుంది. అదేవిధంగా కూటమి నాయకులు మనం చూసుకున్నట్టు కనుక ఇటు జనసేన బీజేపీకి సంబంధించి కూడా ఇప్పటికే వీళ్ళు కూడా దీనిపై ఫిర్యాదులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ గాజువాకలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు బాగా పెరిగాయని, భూ కబ్జాలను ఖచ్చితంగా నివారించాలని కూడా చెప్పడం జరిగింది. దీనిపై పల్లా శ్రీనివాస్ అయితే కనుక నోరు మెదపిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ అనుచరులు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడడంతో అయితే ఆయన కూడా నోరు మెదపిన పరిస్థితిలో ఉన్నారంటూ కూడా ఈయన చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి నాయకులే ఇలాంటి ప్రభుత్వ భూములు కాపాడాలంటూ చెప్పడం చూస్తూ ఉంటే కనుక కూటమి నాయకులు ఇంకా ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు భూములు ఆక్రమించారు, ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు ఇటువంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే గాజువాక ప్రాంత పరిధి చూసుకున్నట్టు పెదగంచాడు కావచ్చు, గాజువాక కోర్మన్పాలెం వంటి ప్రధానమైన ప్రాంతాలు ఉండడం, అదేవిధంగా ఇది స్టీల్ ప్లాంట్కు ఆనుకొని ఉండడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి ప్రభుత్వ భూములను ఈ రోజు కానీ కాపాడకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వానికి భూమి లేని పరిస్థితి, అదేవిధంగా ప్రభుత్వ అవసరాలకు భూమి లేకుండా పోతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ నాయుడు. రాష్ట్రంలో జూలై నెలలో చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా 7,678 మంది చిన్నారుల్ని రెస్క్యూ చేసినట్లు తెలంగాణ మహిళా భద్రత విభాగం శుక్రవారం వెల్లడించింది. వీరిలో 7,149 మంది బాలురు కాగా 529 మంది బాలికలున్నారు. వీరిలో 3,783 మందిని ఒడిశా, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర 12 రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. వారిలో 4 నేపాల్ పిల్లలు ఉన్నట్లు తెలిపారు. 6,718 మంది బాల కార్మికులు, 357 మంది వీధి బాలలు, 2 వెట్టి చాకిరి, 42 మంది భిక్షాటన చేస్తున్నట్లు గుర్తించారు. మరో 559 మందిని ఇతర ప్రాంతాల నుంచి రక్షించారు. వారిలో 6,593 మంది చిన్నారులను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. సాల్మాన్, చెప్పండి. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలన చేసేందుకైతే ఆపరేషన్ ముస్కాన్ అయితే ఏర్పాటు చేశారు. జూలై 1 నుండి జూలై 31 వరకు, అంటే సంవత్సరంలో 2 సార్లు ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వెట్టి చాకిరీ చేసే పిల్లలను, లేకుంటే బెగ్గింగ్ చేసే పిల్లలను ఇతర హోటల్లో కానీ ఎక్కడైనా బాల కార్మికులు అంటే 18 సంవత్సరాల లోపు ఎవరైనా చదువుకోవాలి తప్ప వెట్టి చాకిరీ లేకుంటే ఏదైనా కార్మిక శాఖలలో కానీ పని చేయకుండా ఖచ్చితంగా వారిని చదివించే విధంగా ఈ యొక్క పోలీస్ వ్యవస్థ అయితే సిద్ధంగా ఉంది. అలాంటి వారిని గుర్తించి అనేక మందిని
అంటే ఆ తప్పిపోయిన వారిని కానీ లేకపోతే ఎవరినైనా కిడ్నాప్ చేసి ఆ వెట్టి చాకిరి చేసే పిల్లలను రక్షించేందుకైతే ఆపరేషన్ ముస్కాన్ అయితే ఏర్పాటు చేశారు. సంవత్సరంలో 2 మార్లు యొక్క ఆ ముస్కాన్ విజయవంతంగా అవుతుందని అయితే ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు అయితే వెల్లడించారు. మనం చూసుకున్నట్లయితే ఆ తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ మంచి ఫలితాలను ఇస్తుంది. అందులో భాగంగా వేలాది మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న బాల కార్మికులను రక్షించి పోలీసులు వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ యొక్క ఆపరేషన్ కు సంబంధించి ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సినిమా మీడియాకు అయితే వివరించారు. ఈ యొక్క ఆపరేషన్ లో 7,678 మంది చిన్నారులను రక్షించారు. వారిని వారి తల్లిదండ్రులకు అయితే అప్పగించారు. అంటే మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఇందులో బెగ్గింగ్ చేసేవారు ఉన్నారు, కొంతమంది వెట్టి చాకిరి చేసేవారు ఉన్నారు, కొంతమంది అయితే తప్పిపోయిన వారు ఉన్నారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాల నుండి అంటే మధ్యప్రదేశ్ కానీ లేకుంటే గుజరాత్ సంబంధించిన వారే పెద్ద మొత్తంలో ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్లో దొరికారు. ఖచ్చితంగా వారిని కూడా వారి యొక్క తల్లిదండ్రులకు పంపించి లేదా ప్రత్యేకంగా ఒక వేబ్రిడ్జి పాఠశాలను అయితే విద్యార్థులను చదువుకునేందుకైతే వారిని అయితే ఖచ్చితంగా చదివించేందుకైతే ఈ యొక్క పోలీసు సిబ్బంది అయితే ఖచ్చితంగా ఆ యొక్క స్కూళ్లలో చేర్పించారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏ బాల కార్మికుడు చదువుకోకుండా ఉంటే ఖచ్చితంగా వారిని గుర్తించి ఎవరైతే ఆ యొక్క కార్మిక వ్యవస్థను లేకుంటే వారి పనులనైతే ఎవరైతే పెట్టుకుంటారో ఆ యొక్క బాల కార్మికులను వారి మీద కూడా కేసులు నమోదు చేసి వారికి అనేక విధాలుగా ఫైన్లు అయితే వేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఫైన్లు వేసినా కొంతమంది దొంగచాటుగా లేకుంటే ఇళ్లలో వెట్టి చాకిరి చేయించుకునేందుకైతే కొంతమంది దీంట్లో అధికారులను కూడా గుర్తించారు. అలాంటి వారి మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకునేందుకైతే ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ అయితే మంచి ఫలితాలను ఇస్తుందని అయితే మీడియాకైతే వెల్లడించారు. మనం చూసుకున్నట్లయితే అంటే ఇతర మనం నేపాల్ దేశానికి సంబంధించిన వారు కూడా ఇందులో కొంతమంది ఉన్నట్లయితే పోలీస్ అధికారులు గుర్తించారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా బాల కార్మికులు కూడా పనిచేయద్దు, ఖచ్చితంగా వారి అందరూ చదువుకోవాలి, చదువుకొని మంచి ప్రయోజకులు కావాలి, తల్లిదండ్రులను కూడా హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా మీ యొక్క పిల్లల్ని చదివించే బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ మీకు చదివించే స్తోమత కనుక లేకపోతే ప్రభుత్వాన్ని సంప్రదించాలి, లేకుంటే మీరు ఉన్న గ్రామాల్లో కానీ మండల్ జిల్లాలో అధికారులను సంప్రదించి మేము చదివించే పరిస్థితి లేదు, మా యొక్క పిల్లలను చదివించాలి లేదా హాస్టళ్లలో వేయాలని అయితే మీరు చెప్తే ఖచ్చితంగా వారు అదే హాస్టళ్లలో వారిని గుర్తించి వారికి మంచి చదువును విద్యను అభ్యసించి వారు దేశానికి మంచి సేవ చేసి లేకుంటే మంచి పేరు తేవాలని అయితే ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా పోలీస్ అధికారులకైతే తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. కొంతమంది తప్పిపోయిన పిల్లలు కూడా ఉన్నారు, కొంతమంది కిడ్నాప్ చేసిన పిల్లలను కూడా ఈ యొక్క ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా వారిని గుర్తించారు. వారి యొక్క తల్లిదండ్రులకు అప్పగించి ఖచ్చితంగా మీ యొక్క పిల్లల్ని చదివించాలి, దేశ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉంటుందని అయితే తల్లిదండ్రులను కూడా హెచ్చరించారు. ఈ యొక్క ఆపరేషన్ లో భాగంగా 7,678 మందిని అయితే ఈ యొక్క బాల కార్మికులను గుర్తించి వారి యొక్క పిల్లలకు అదేవిధంగా ఆ వివిధ పాఠశాలలో అయితే చేర్పించారు. థ్యాంక్ యూ సల్మాన్. వేల కోట్ల కదలిక వెనుక నకిలీ లబ్ధిదారులు, బోగస్ ఖాతాలు, రాజకీయ నెట్టుబడులు, లక్షల యూనిట్ల వెనుక నకిలీ పథకాలు, 1000 కోట్లకు పైగా దోపిడీ చేసిన ఉదంతాలు. కొందరు దీన్ని మోసం అంటారు, ఇంకొందరు నకిలీ అంటారు, మరికొందరైతే రాజకీయం అంటారు. అయితే ఇదంతటి కలిపి స్కామ్ అంటుంది ఈడీ. తెలంగాణ గొర్రెల కుంభకోణానికి కూతవేటులో అడ్డుపడిన ఈడీ గొర్రెలు అధికారులు కథ చిత్రాన్ని 35mm స్క్రీన్ పై ప్రదర్శించనుందా లేక 75mm స్క్రీన్ పైన ప్రదర్శించనుందా అనే ఉత్కంఠకు తెరతీసింది. ఇప్పటికే ఈ కుంభకోణం కేసులో దూసుకుపోతున్న ఈడీ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే గులాబీ పార్టీకి చెందిన మాజీ మంత్రి తలసానికి ఏమైనా ఉచ్చి బిగుసుకుంటుందా అనే అనుమానాలకు తావిస్తుంది. ఒకవేళ స్కామ్లో తలసాని హస్తం ఉందని తెలిస్తే స్థానిక ఎన్నికల ముందు గులాబీకి పెద్ద దెబ్బే అవుతుంది. ఈ గొర్రెలు 1000 కోట్లకు పైగా స్కామ్ చేసేశాయి. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం పేరుతో నిధుల దుర్వినియోగం వెళ్లడం సృష్టిస్తోంది.
ప్రారంభంలో 700 కోట్ల వరకు అక్రమ లావాదేవీలు జరిగాయని ఏసీబీ అంచనా వేసినప్పటికీ తాజా ఈడీ విచారణలో ఈ కుంభకోణం వ్యాప్తి 1000 కోట్లకు పైగా ఉందని అధికారికంగా వెల్లడైంది. షీప్ రివరింగ్ డెవలప్మెంట్ స్కీమ్ ఎస్ఆర్డీఎస్ కింద దళారులు, నకిలీ లబ్ధిదారులు కలిసి ప్రభుత్వ ఖజానాను ఊడ్చేశారు. గొర్రెలను సరఫరా చేసినట్లు చూపించి అసలు పంపిణీ జరగకుండానే 1000 కోట్లు స్వాహా చేసేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఓఎన్డీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ఇంటితో పాటు 8 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించి 200కు పైగా నకిలీ బ్యాంక్ ఖాతాల ఆధారాలను స్వాధీనం చేసుకుంది. చెక్కులు, పాస్బుక్లు, డెబిట్ కార్డులు ఇవన్నీ మూల్ ఖాతాలుగా ఆన్లైన్ బెట్టింగ్కు వేదికలుగా మారాయని గుర్తించారు. 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులు స్వాధీనం కావడంతో ఈ స్కామ్ సాంకేతికంగా ఎంత గంభీరంగా పుష్కలంగా అవుతుందో స్పష్టమవుతుంది. 2021లో కాగ్ నివేదికతోనే ఈ పథకంలో అక్రమాల తాలూకు ఆనవాళ్లు బయటపడినట్లు తెలుస్తోంది. మృతులను లబ్ధిదారులుగా చూపించడం, నకిలీ వాహనాలు, మాయ రవాణా బిల్లులు, ట్యాగ్ల కేటాయింపులు ఇదంతా ఒక స్కెచ్ ప్రకారం నడిచిన భారీ మోసంగా కాగ్ నివేదిక తెలిపింది. కేవలం 7 జిల్లాల్లో జరిపిన ప్రారంభ ఆడిట్లతోనే 253.93 కోట్ల నష్టం నిర్ధారణ కావటం ఈ స్కీమ్ మొత్తం ఎంత ప్రణాళికతో నడిచిందో తెలియజేస్తుందని కాగ్ చెప్పుకొచ్చింది. దీంతో ఈడీ దృష్టి మొత్తం పథకంపై కేంద్రీకరించగా దాదాపు 1000 కోట్ల స్కామ్కు ఆధారాలు లభించాయి. ఎస్ఆర్డీఎఫ్ కింద ఎంపికైన లబ్ధిదారుల కోసం గొర్రెలు కొనుగోలు చేసినట్లు చూపించి వాస్తవానికి అనుభవం లేని బోగస్ విక్రేతల ఖాతాలోకి ప్రభుత్వ నిధులు మళ్లించారు. అసలు సరఫరా చేయని గొర్రెలకు చెల్లింపులు జరిగాయని ఈడీ పసిగట్టింది. మానవ మేధస్సుకు మాయతో పెట్టేలా ప్లాన్ చేసి ప్రభుత్వ వ్యవస్థను పూర్తిగా మోసగించిన ఈ ముఠా దళారులు కేవలం నిధుల మళ్లింపే కాకుండా అక్రమ లావాదేవీలకు బ్యాంకింగ్ వ్యవస్థను కూడా వాడుకున్నారు. నకిలీ లబ్ధిదారుల పేరుతో నిధుల విడుదలై అవి ముఠాలోని వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లిన తరువాత మళ్లీ కొంత మొత్తాన్ని కిక్ బ్యాక్లుగా పంచుకున్నట్లు ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. పథకాన్ని అమలు చేసిన అధికారులు, మధ్యవర్తులు, రాజకీయ సంబంధాలు కలిగిన వారు కలిసి ఈ వ్యవస్థను రన్నింగ్లో ఉంచినట్టు ఆధారాలు వెల్లడయ్యాయి. ఈడీ నిష్కర్ష ప్రకారం ఇది కేవలం పథకం దుర్వినియోగం కాదు, బహుళ పక్షాల రాజకీయ లాభాల వ్యవస్థగా పనిచేసిన స్కామ్. ఈ స్కామ్ వెనుక రాజకీయ నాయకుల ప్రమేయాన్ని స్పష్టంగా చాటే సంకేతాల నేపథ్యంలో మాజీ మంత్రి తలసానిపై ఈడీ ఆరా తీస్తుంది. ఇప్పటికే ఏసీబీ 17 మంది అధికారుల్ని గుర్తించగా వారిలో చాలా మంది అతని సమీపంగా ఉన్న అనుచరులుగా నిగదిగించారు. శాసనసభ సాక్షిగా అమలైన పథకం ఇలా మాయా స్కీమ్గా మారిపోవటం తెలంగాణలో పాలన అంతర్భాగానికి మచ్చ తెచ్చేలా మారింది. మాజీ మంత్రి ప్రమేయంపై నివేదిక తేలితే ఇది ఎన్నికల ముందు బీఆర్ఎస్కు పెద్ద చిక్కుగా మారే అవకాశం కూడా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శామ్ అందిస్తారు లైవ్లో. శామ్, చెప్పండి. థ్యాంక్ యూ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మరో కుంభకోణం అయితే ప్రస్తుతం అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో ఏదైతే పేదలకు సంబంధించి గొర్రెల పంపిణీ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. దాదాపు 2 విడతల్లో భాగంగా 4,25,000 యూనిట్లను 2 విడతల్లో రైతులకైతే పంపిణీ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి 4,000 రూపాయలు మాత్రం ప్రభుత్వము ఆ నిధులను రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ 4,25,000 యూనిట్లకు సంబంధించి కొన్ని యూనిట్లను మాత్రమే పేదలకు ఇవ్వడం జరిగింది. కానీ మిగిలిన గొర్రెలను మాత్రం పేదలకు పంచకున్నా అవి పంచినట్లు చూపించడంతో పాటు దానికి సంబంధించిన నిధులను మాత్రం వాళ్ళ సొంత కావచ్చు, వాళ్ళకు సంబంధించిన బ్యాంక్ ఖాతాల్లోకి మాత్రం మళ్లించినట్టయితే తెలుస్తుంది. అంతేకాకుండా గొర్రెలను కొనుగోలు చేయకుండా కొనుగోలు చేసినట్టు, అదేవిధంగా వాహనాలను అయితే గొర్రెలను పికప్ చేసుకోవడానికి అయితే వాహనాలను ఏర్పాటు అయితే చేయడం జరిగింది. కానీ ఆ వాహనాలను ఉపయోగించకుండా కూడా ఉపయోగించినట్లు చూపించడం ద్వారా మాత్రం పెద్ద మొత్తంలో మాత్రం నిధులు మళ్లింపు జరిగినట్టయితే తెలుస్తుంది. ఈ గొర్రెల పంపిణీలో భాగంగా అనేక అక్రమాలు అయితే జరిగినట్టయితే తెలుస్తుంది. దాదాపు 7 జిల్లాల్లో అప్పుడు నివేదిక ప్రకారం 7 జిల్లాల్లో
దాదాపు 253.93 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినట్లయితే చెప్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు సంబంధించి దాదాపు 1000 కోట్ల రూపాయలు మాత్రం చేతులు మారాయి, అదేవిధంగా అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రస్తుతం ఈడీ మాత్రం చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఈ గొర్రెల పంపిణీ స్కామ్ లో అనేక అక్రమాలు అయితే బయటకు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈడీ అధికారులు మాత్రం 8 చోట్ల దాడులు జరపగా దాదాపు 200 పాస్ పుస్తకాలతో పాటు అదేవిధంగా 31 సెల్ ఫోన్లు, అదేవిధంగా 20 సిమ్ కార్డులు అయితే లభించడం అయితే జరిగింది. అంతేకాకుండా అయితే వీటికి సంబంధించిన అయితే బ్యాంకులు ఉన్నాయో బ్యాంకుల ద్వారా మాత్రం వీరందరూ కలిసి బెట్టింగ్ యాప్ లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పంపిణీ పథకంలో దాదాపు 1000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్టయితే ఈడీ అధికారులు తేల్చి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ గొర్రెల స్కామ్ ని ఏ విధంగా పరిగణించవచ్చు? అసలు ఏదైతే అప్పటి ప్రభుత్వం మాత్రం పేదలు ఎవరైతే ఉన్నారో పేదలను ధనవంతులు చేయడానికి మాత్రం గొర్రెల పంపిణీ స్కీమ్ అయితే ప్రవేశపెట్టింది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 4.25 లక్షల సంబంధించిన యూనిట్లను పంపిణీ చేయడం ద్వారా ఏదైతే పేదస్తులు ఉన్నారో వాళ్ళు రైతులు వాళ్ళకి మాత్రం పెంచి వాటిని ద్వారా మాత్రం డబ్బులు సంపాదించుకోవడం కోసం అయితే ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. కానీ కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది నాయకులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకి సంబంధించిన గొర్రెల యూనిట్లో మాత్రం పేదలకు అందకుండా కొన్ని మాత్రమే అందించడం, తద్వారా మరణించిన వారికి కూడా గొర్రెల పంపిణీ జరిగినట్లు చూపించడం ద్వారా చాలా వరకు అయితే డబ్బులు సంపాదించినట్టు అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరైతే అప్పటి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడో శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీ కళ్యాణ్ కూడా దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయినట్టయితే తెలిసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గొర్రెల పంపిణీ స్కామ్ కు సంబంధించి అనేక విమర్శలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తున్న నేపథ్యంలో ఇలాంటి స్కామ్లు బయటపడడంతో మాత్రం బీఆర్ఎస్ కు పెద్ద మొత్తంలో నష్టం జరిగే అవకాశం ఉన్నట్టయితే విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ సామ్.